నమస్తే అండి, నేను రజాక్. ధురంధర్ 2 ఈ సినిమా అసలు తెలుగులో రిలీజ్ అవుతుందా అవ్వదా? పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని చెప్పేసి భయపడి ఈ సినిమాని ఇక్కడ ప్రదర్శించడం ఆవేశారా? అసలు ఏం జరుగుతూ ఉంది? సోషల్ మీడియాలో కొన్ని రకాలుగా మిక్స్డ్ టాక్స్ దీనికి సంబంధించి నడుస్తూ ఉంటే ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమా రావడం కారణంగానే ఈ సినిమా ఆపుకున్నారు తెలుగులో అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అలాంటి వాడి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా స్కోప్ ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కూడా కాదు. తన సినిమాతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయ్యి వాళ్ళు కూడా డబ్బు సంపాదించుకోవాలి అని కోరుకునే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచన అయితే చేయరు. అయితే అడుగుతా ఉన్నారు, ధురంధర్ అనే సినిమా అసలు రిలీజ్ అవుతుందా? అయితే ఇప్పుడు అవుతుంది, దీని తెలుగు డబ్బింగ్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతాను. ఒకటేదో చెప్తాను, ఈ సినిమా రిలీజ్ అవుతుంది లెక్క ప్రకారం నిన్న రిలీజ్ అవ్వాలి, నిన్న రిలీజ్ కాలేదు. సో 18వ తారీఖు రిలీజ్ అవుతుంది అన్నారు, అవ్వలేదు. 19వ తారీఖు మళ్ళీ రిలీజ్ చేస్తామన్నారు, అవ్వలేదు. మళ్ళీ రేపు 20వ తారీఖు శుక్రవారం రోజు నుంచి ఈ సినిమాకి సంబంధించి థియేటర్లో పడద్ది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ సినిమాకి సంబంధించి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఎందుకు హిందీలో ఆల్రెడీ రిలీజ్ చేసేస్తున్నారు, అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, ప్రజలు బ్రహ్మానందం పట్టినారు. హిందీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్తో కూడినటువంటి సినిమా అయితే పడిపోయింది, దేశం మొత్తం కూడా పడింది, మంచి క్రేజ్ వచ్చింది సినిమా మీద. అయినప్పటికీ కూడా తెలుగులో ఎందుకు రిలీజ్ అవ్వలేదంటే మిక్సింగ్ తేడా వచ్చిందనమాట. తెలుగు తమిళ్ ఈ భాషలకి సంబంధించినటువంటి మిక్సింగ్ తేడా వచ్చింది. అలాగేంటంటే ఈ క్యూబులకి వాటికి ఇస్తూ ఉంటారు. డైరెక్ట్గా మనం మైక్రో SD కార్డులు వేసేసుకొని ల్యాప్టాప్లో సినిమా చూసినంత తేలికైతే కాదు. దానికి ఏదైతే ఒక సినిమా ఉంటుందో ఆ సినిమాను వచ్చేసి వాళ్ళు క్యూబ్కి పంపిస్తారు. ఆ క్యూబ్ వచ్చేసి థియేటర్కి సంబంధించి వాటికి కొన్ని పాస్వర్డ్స్ ఉంటాయి. సో వీటికి మిక్సింగ్లో ఆడియో వీడియో ఈ మిక్సింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు సెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది సెక్యూరిటీ పర్పస్. రెండోది ఏంటంటే ఎక్కడ కూడా సినిమాకి సంబంధించి క్వాలిటీ అదేం తగ్గకుండా అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఈ లాంగ్వేజెస్కి సంబంధించి ఇప్పుడు తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, కన్నడ, సౌత్ లాంగ్వేజ్ అన్నిటికీ కూడా ఇష్యూ అయితే వచ్చిందనమాట, టెక్నికల్ ఇష్యూస్. సో ఈ టెక్నికల్ ఇష్యూస్ రావడంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సినిమాని 18వ తారీఖు వేయడం ఆపేశారు. 19వ తారీఖు అన్నారు, అది కూడా వర్కౌట్ కాలేదు, అవ్వలేదు. ఈరోజు 20వ తారీఖు అంటున్నారు, మరి చూడాలి. 20వ తారీఖు ఎర్లీ మార్నింగ్ నుంచి షోస్ పడితే పడినట్టు, లేకపోతే లేదు. బట్ సినిమా మీద క్రేజ్ మాత్రం పీక్ లెవెల్లో ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. తెలుగు రాష్ట్రాలు అంటే పార్ట్ 1ని కూడా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తారేమని చెప్పేసి అంతా కూడా ఎదురు చూశారు. బట్ చేయలేకపోయినారు. అప్పటికి అది ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీలో కూడా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఏదైనప్పటికి కూడా లేట్ అయినా కానీ ధురంధర్ 2 తెలుగులో అయితే రిలీజ్ అవుతుంది. ఈసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కగా చూడాలా. ఎందుకంటే ధురంధర్ 1 అద్భుతంగా అదరగొట్టేస్తాడు. పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేసి ఇంకా పీక్ లెవెల్లో ఉంది అని చెప్పేసి టాక్స్ అయితే గట్టిగా నడుస్తూ ఉన్నాయి. తెలుగులో రిలీజ్ అయితే మాత్రం పక్కాగా థియేటర్లో చూడాలి ఈసారి సినిమా. సో అలాంటి సినిమా.